ప్రియమైన ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు మురపాల లక్ష్మి, బెల్లిపడ గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా వాసిని. నా రాజకీయ అనుభవాలు, ఆలోచనలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయిను. రాజకీయ కుటుంబం నుండి అయితే కాదు. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండేది. కానీ నిజంగా నా అవసరం ఎప్పుడు అనిపించిందంటే సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూడగానే. నాకు ప్రశ్నించే స్వభావం ఉంది. ఇంట్లో కానీ బహిరంగంగా కానీ అన్యాయం జరిగినప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండలేను. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు చాలా సమస్యలు చూశాను, ప్రత్యక్షంగా అనుభవించాను. నేను ఒక నిరుద్యోగిని. 2024లో విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదే నన్ను 2024 ఎలక్షన్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయించింది. నా సొంత పాకెట్ మనీతో నామినేషన్ వేసి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రచారం చేశాను. పెద్దగా మీడియా సహకారం లేకపోయినప్పటికీ ప్రజల మీడియాగా భావించి ప్రతి గ్రామం తిరిగాను. ప్రత్యేకంగా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మద్దతే నా బలం. భవిష్యత్తులో మరింత శక్తిగా పనిచేయడానికి మీతో ఉంటాను. సోషల్ మీడియా ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఎన్నికల ముందు ప్రచారంలో కొంతమంది సోషల్ మీడియా వాడాలని చెప్పారు. కానీ అప్పటికి సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేదు. ఎన్నికలు ముగిసి ఇప్పటికీ 8 నెలలు అవుతున్నాయి. నా ప్రయాణం అక్కడితో ఆగలేదు. ప్రజా సమస్యల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాను. నా గ్రామాల్లో, నా నియోజకవర్గంలో ఎక్కడైనా గ్రామ సభల్లో కానీ, రైతు సమస్యల గురించి కానీ నేను పాల్గొంటున్నాను. సమస్యలను తెలుసుకుంటున్నాను. సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాను. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా పెద్దగా ఉపయోగించలేదు. కానీ ప్రజలతో ఇప్పుడు నేరుగా మాట్లాడేందుకు ఇది ఎంత ముఖ్యమో అర్థమైంది. అందుకే ఈరోజు నుంచి నేను సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు వస్తాను. ఇది నాకు మొదటి అడుగు. మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు నాకు చాలా అవసరం. మీ మద్దతుతోనే ముందుకు సాగుదాం. మీ లక్ష్మి. ధన్యవాదములు.